guys, welcome back to my channel Ramani Bhargav Stories. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. సో ఈరోజు మా సిచ్యువేషన్ ఏమైందో చెప్తాము. సో మేమైతే ఫ్లోరిడా వెళ్తున్నాం ఈరోజు. ఎప్పుడో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఒక చెత్త ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నాం. అసలు మేము ఎప్పుడు ఆ ఎయిర్లైన్స్ నుండి ట్రావెల్ చేయలేదు. ఫస్ట్ టైం చీప్ ఉంది కదా అని బుక్ చేసుకుంటే బిస్కెట్ అయింది. సో పొద్దున ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామని చెప్పేసి అనుకునేసరికి ఎయిర్లైన్స్ నుండి మెసేజ్ వచ్చింది ఫ్లైట్ డిలే అయిందని. యాక్చువల్గా మాకైతే బాస్టన్ టు ఫ్లోరిడా మధ్యలో హాల్ట్ ఉండే ఫిలడెల్ఫియాలో. సో బాస్టన్లో ఫ్లైట్ డిలే అయింది, ఫిలీలో కరెక్ట్ టైంకే ఉంది. సో మేము ఆ ఫ్లైట్ మిస్ అవుతున్నాం. ఎయిర్లైన్స్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే మేము ఏం చేయలేము, దానికి నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది, మీరు ఆ రోజు ఫ్లైట్ నెక్స్ట్ డే ఈరోజు ఫిలీకి వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ ఉండి నెక్స్ట్ డే ఫ్లోరిడాకి వెళ్ళండి అని చెప్పారు. చెప్పినంత ఈజీ కాదు కదా కానీ. సో ఇంకా మేము ఆ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఆ ఫ్లైట్ ఇప్పుడు 3:40కి ఉంది. యాక్చువల్గా మేము ఎయిర్పోర్ట్కి 8కే వచ్చినాం. మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. ఇంకా 3:40కి ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఇంకా వెయిటింగ్. ఇది సెకండ్ టైం మాకు ఇలా అవ్వడం. బట్ ఒకసారి ట్రాఫిక్ వల్ల బిస్కెట్ అయింది, ఇప్పుడు ఫ్లైటే బిస్కెట్ అయింది. ఇంకోసారి ఫ్లైట్ బుక్ చేసుకోమంటే భయం అవుతుంది. ఇక చూద్దాం ఏమవుతుందో, ఏ టైంకి మళ్ళీ ఫ్లైట్ ఉంటుందో, పోతామో పోమో. సో ఒకవేళ వెళ్తే వ్లాగ్ పెడతా, వెళ్ళకపోతే పెట్టా, తెలిసిందే. సీ యూ ఇన్ ఫ్లోరిడా అగైన్. మా ఆయన బుద్ధిమంతుడు, పని చేసుకుంటుండు. సో చూసారు కదా, అది మా పరిస్థితి. అయితే ఇంటి నుండి మేము తొందరనే స్టార్ట్ అయినాం. యాక్చువల్గా అయితే ఫ్లైట్ ఏం లేదు, అయినా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏదన్నా ఫ్లైట్ ఉంటే అప్పుడే బుక్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిన ఉండే. సో మేము ఆన్లైన్లో చూస్తే మాకు ఒక ఫ్లైట్ ఉంది. సో అక్కడ డైరెక్ట్ డెస్క్ దగ్గర బుక్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ చూస్తే ఇంకా మేము ఆ ఫ్లైట్కి రీచ్ అయ్యేలా లేమని చెప్పేసి అనిపించింది. మేము కరెక్ట్ 8కి రీచ్ అయినాం. ఆ ఫ్లైట్ 8:30కి. ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ అవన్నీ కంప్లీట్ అవ్వని చెప్పేసి మళ్ళీ బిస్కెట్ అయ్యి ఇంకా అక్కడనే అంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఎవరైనా ఎయిర్పోర్ట్కి పొద్దున వెళ్తేనైతే ముందే స్టార్ట్ అవ్వడం బెటర్ అనిపించింది. బాధలో ఉన్న భార్గవ్. ఎందుకు బాధ భార్గవ్? ఫ్లైట్ మిస్ అయింది కదా. ఫ్లైట్ మిస్ కాలే, డిలే అయింది. అదే డిలే అయింది. ఇంకొకసారి ఫ్రాంటియర్ బుక్ చేస్తావా? అమ్మో చెత్త వరస్ట్ ఎయిర్లైన్స్. గైస్, ఫ్రాంటియర్ వేసుకోకండి. చేసుకోండి, లేకపోతే ఆల్ట్ పెట్టుకోకుర్రి. ఎందుకంటే ఆల్ట్ ఉంటే మధ్యలో ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఫ్లైట్ డిలే అయినా కూడా. సో ఇంకా డే మొత్తం ఎయిర్పోర్ట్లోనే స్పెండ్ చేయాలి కదా. ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి అక్కడే షేక్ షాక్ అని ఒక రెస్టారెంట్, అదేందో తెలీదు, అది ఉంది. సో అందులో తిందామని చెప్పేసి వెళ్ళినుండే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైన్ చూసి షాక్ అయినాం, అసలు ఇంతమందా అని. సో లైన్లో వెయిట్ చేసి ఇంకా ఒక షేక్ ఇంకా బర్గర్ తీసుకొని ఉండే. సో ఎయిర్పోర్ట్లో ఒకసారి బర్గర్ ట్రై చేసినా నాకైతే అస్సలు నచ్చలేదు. అప్పటి నుండి నాకు బర్గర్స్ ఎయిర్పోర్ట్లో తినాలనిపించదు ఎందుకో. సో ఇంకా నేను షేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ ఫ్లైట్ డిలే అయిందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంద్రా బాబు ఇది అనిపించింది మాకైతే, అసలు ఈ డిలే అయింది అని. గాయస్ 3కి ఉంది మా ఫ్లైట్, 3:30కి. మళ్ళీ డిలే అయింది 4:30కి. ఎప్పుడు లేచినామంటే మేము 5:30కి లేచి రెడీ అయ్యి 6కి ఇంటి నుండి స్టార్ట్ అయినాం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టైం అనిపిస్తలేదు, 2 అవుతుంది, 2:08 అవుతుంది. సో చూద్దాం మళ్ళీ అది ముందుకు వస్తుందా లేకపోతే ఇంకా డిలే అవుతుందా. వెయిటింగ్ మొత్తం ఒక రోజంతా ఎయిర్పోర్ట్లోనే. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసాం, కూర్చున్నాం. ఇంకా వస్తున్నారు జనాలు. ఎప్పుడన్నా గైస్ మీరు ఫ్లైట్ టికెట్ లేని ఎయిర్పోర్ట్కి వచ్చారా? మేము వచ్చినాము ఇలా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. జెట్ బ్లూ. ఇప్పుడే ల్యాండ్ అయినాం జియాక్స్లో. ఫైనల్లీ ఆఫ్టర్
12 hours. సో యాక్చువల్గా మేము ఎందుకు వచ్చినామో చెప్పలేము కదా. అసలు మా కజిన్ వాళ్ళ బాబుది క్రాడిల్ సెరమనీ ఉంది. సో మేమైతే అందుకోసమని వచ్చినాం. ఇంటికి వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 7:30 to 8 అలా అయిపోయింది. ఇంకా మనకి కుకింగ్ సెక్షన్ అదంతా ఏం తెలియదు కాబట్టి సో నేనైతే డెకర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన. సో డెకర్ అయితే మా అక్కనే మొత్తం, అంటే తను ఒక థీమ్ అనుకుంది. సో అది మొత్తం ఆర్డర్ పెట్టేసింది. ఇంకా నేను ఇట్లా కుకింగ్ సెక్షన్ నాకు సంబంధం లేదని చెప్పేసి నేను డెకర్ చేయమని చెప్తే నేను డెకర్ చేస్తున్నా అన్నట్టు. నెక్స్ట్ డేనే క్రాడిల్ సెరమనీ కదా, ముందే అన్ని కంప్లీట్ చేసుకుంటే బెటర్ అన్నట్టు అలా. సో నాకైతే ఈ బుడ్డోడు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అతనైతే మంచి అన్ని శ్లోకాస్ సాంగ్స్ పాడతాడు, వృషభ్ రెడ్డి అని. ఎవరన్నా సబ్స్క్రైబ్ కావాలనుకుంటే వృషభ్ రెడ్డి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెకర్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇండియా నుండే తెప్పించుకుని ఉండే. ఇండియా నుండి పేరెంట్స్ వస్తారు కదా, అప్పుడే వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా ఇక్కడ ఏం ఆర్డర్ పెట్టడం లేకుండా. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. డెకర్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇంకా తొట్లే రోజు ఇండియాలో అయితే అన్ని ఫార్మాలిటీస్ చేస్తారు కదా, ఇక్కడ కూడా సేమ్ అలానే తొట్లే ముందు చేసేటి అన్నీ చేసినుండే. సో మీ సైడ్ కూడా అలానే చేస్తారా చేయరా చెప్పండి, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. సో వీడే మా బుడ్డోడు, క్రాడిల్ సెరమనీ చేసుకునే బుడ్డోడు. అందరు రెడీ అయ్యారు కానీ వాడు మాత్రం ఇంకా రెడీ కాలేడు. వీడే వాళ్ళ అన్న, పెద్ద గాలన్న. ఫంక్షన్స్ అంటే పిల్లలతోనే హడావిడి. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వక ముందే పిల్లలు మొత్తం అల్లరి చేసేసారు అసలు. సో ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అలా మొత్తం అందరు కలిసి ఫొటోస్ దిగడం అలానే ఉంటుంది, నేమ్ చెప్పేసి. బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్లలోని పున్నమి రాసుకు పూల ఉయ్యాల, ఊరంతా చేరి ఉప్పొంగిపోయే అసలు ఫంక్షన్స్లలో మనం ఎంత బిజీ ఉంటామో. నేనైతే కొన్ని వీడియోసే తీసుకున్నా, అసలు ఎక్కువ వీడియోస్ తీసుకోలేను. ఇంకా దాంతోనే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. మేమైతే ఫ్లోరిడా ఎప్పుడు వెళ్ళినా కూడా బయటకు ఎక్కడికైనా వెళ్తామో లేదో తెలియదు కానీ బీచ్కి అయితే పక్కా వెళ్తాం, ఏదో ఒక బీచ్కి వెళ్తాం పక్కా. ఇండియా నుండి అయితే మా మామయ్య ఇంకా అత్తమ్మ వాళ్ళు వచ్చినుండే. సో వాళ్ళకు కూడా బోర్ వస్తుంది కదా డైలీ ఇంట్లోనే అని చెప్పేసి ఆ రోజు అట్లా బయటికి వెళ్దామని చెప్పి వెళ్ళినుండే. సో అక్కడ మేమైతే వెళ్ళింది సెయింట్ అగస్టిన్ దగ్గర ఒక బీచ్ ఉంది. నాకు ఆ బీచ్ నేమ్ అంత గుర్తులేదు. కాకపోతే అక్కడ బీచ్ లోపలికైతే మంచిగా కార్లు తీసుకొని వెళ్ళొచ్చు వాటర్ దగ్గర వరకు. నాకు అది బాగా నచ్చింది. సో మేముండే ప్లేస్లోనైతే అట్లా కార్స్ లోపలికి అలో చేయరు,
మోస్ట్లీ అన్ని బీచెస్లో అంతే ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మంచిగా వాటర్ దగ్గర వరకు మనం కార్స్ తీసుకొని వెళ్ళొచ్చు. సో అలా ఒక 2-3 అవర్స్ అయితే బీచ్లో ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి.